హాయ్ అమ్మా నాన్నలు. కొన్ని రోజుల క్రితం పిల్లల్లో కాన్సన్ట్రేషన్ అన్నది పెంపొందించడం ఎందుకు ఇంపార్టెంట్, ఎలా దాన్ని మనం అచీవ్ చేయొచ్చు అని ఈ వీడియో పెట్టాను. 2 రోజుల ముందు ఒక పేరెంట్ ఇలా కామెంట్ పెట్టారు, ఆ 40 నిమిషాలు అన్ని పనులు మానేసి వాళ్ళ దగ్గరే కూర్చోవాలి, తర్వాత వాళ్ళు చేసే మెస్ క్లీన్ చేయడానికి ఇంకో 40 నిమిషాలు అని. ఇలాంటి 40 నిమిషాల వాల్యూ ఏంటి అన్నది చెప్పదలుచుకున్నాను. ఇక్కడ వాయు కలర్స్ వేస్తుంటే మనకేం కనిపిస్తుంది? నాకైతే కాన్సన్ట్రేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాంతోపాటు హ్యాండ్ కంట్రోల్, చెయ్యి ఎన్నో రకాలుగా తిరుగుతోంది. మరి ఆ చెయ్యి అన్ని రకాలుగా తిరగాలంటే ఏం చేయాలి? ఊరికే తిరుగుతుందా? కుదురుగా కూర్చుని చేసే పని మీద ఏకాగ్రత నిలవాలి అంటే ఏం చేయాలి? దానంతట అదే నిలుస్తుందా? ఇదిగో ఇలాంటి ఎన్నో పనులు చేత్తో చేసినప్పుడు హ్యాండ్ కంట్రోల్ వస్తుంది. కొన్ని నాట్ సో సేఫ్ పనులు చేసినప్పుడు దెబ్బ తగలకుండా ఉండాలి అన్న ఆలోచనతో చేసే పని మీద 100% ఏకాగ్రత పెట్టి చేస్తారు. అమ్మో అంత పనా, నా వల్ల కాదు అని మనం అనుకుంటే ఎదుగుతూ ఉన్న పిల్లలు ఇంట్లో మనకి సాయం చేస్తారా? రేపొద్దున్నే ఏదైనా పని చేయాలన్నా కొంచెం కష్టంగా అనిపించగానే అమ్మో అంత కష్టమా, నా వల్ల కాదు అని చేతులెత్తేయకుండా ఉంటారా? ఇలాంటి పనుల ఫలితం చదువులో కనిపిస్తుంది. చదువు రావాలంటే చదువు తప్ప మిగతావి అన్నీ చెయ్యాలి. ఒక సేయింగ్ ఉంటుంది, బ్రతకాలంటే చదివేనా దారి, ఎలాగైనా బ్రతకచ్చు అని. అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. కానీ ఆ ఎలాగైనా బ్రతకాలి అంటే మనలో ఏకాగ్రత ఉండాలి, తలపెట్టిన పని పూర్తి చేయాలి అన్న కసి ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి. సో వాళ్ళ పక్కన కూర్చునే 40 నిమిషాలు, ఆ తర్వాత ఆ మెస్ని క్లీన్ చేసే 40 నిమిషాలు, దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ లెసన్స్ యూ కెన్ టీచ్ టు యువర్ కిడ్స్.